సినీ ఫీల్డ్లో కూడా జీతానికి పనిచేసిన ఎన్టీ రామారావు. అప్పట్లో విజయ సంస్థలో అనేక నటీనటులు జీతాలకు పనిచేస్తూ ఉంటే రామారావు కూడా నెలకు 200 రూపాయలు జీతం తీసుకుంటూ వారు చెప్పినట్టు వారి సినిమాల్లోనే నటించారు, వేరే సినిమాలో నటించలేదు. అంతకంటే ఎక్కువ పారితోషికం వచ్చినా కూడా వద్దు, ఇది చాలు అని ఆయన ఆ నియమాలను కట్టుబడి జీతాలకే పనిచేశారు. అదే సందర్భంలో నాగేశ్వరరావు సొంతంగా తన రెమ్యునరేషన్ ఫిక్స్ చేసుకొని తాను నటిస్తూ పోయారు. కానీ ఆయన జీతానికి ఉన్నా కూడా ఆ విజయ సంస్థ వాళ్ళు చాలా గొప్ప సినిమాలు చేసి ఎన్టీ రామారావును అత్యంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. తర్వాత ఆ పీరియడ్ కాంట్రాక్ట్ అవుతూనే మళ్ళీ ఆయన సొంతంగా రెమ్యునరేషన్ పెట్టి వేరే సినిమాలో నటించారు. ఇది ఎన్టీ రామారావు యొక్క క్రమశిక్షణ.